రేవంత్ దేక్తలేడు సీఎంపై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినోళ్ళే ఇప్పుడు పొట్టు పొట్టు పొరక ఈ వచ్చిన 4 నెలలనే పొట్టు పొట్టు తిడతా ఉన్నారు. జర్నలిస్టులే కావచ్చు, ఇంకా వేరేటోళ్ళు ఎవరైనా కావచ్చు, ఇట్లాంటి నాయకులు లీడర్లే కావచ్చు, మనం చూడొచ్చు ఇడ. రైట్, ఇది చూద్దాం. సీఎంపై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం. మాదిగలను పట్టించుకుంటలేరు, మాలలే అర్హులా, మాదిగల అర్హులు గారా, ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇస్తారా, ఇలా అయితే కాంగ్రెస్కు కష్టమన్న మోత్కుపల్లి అని చెప్పేసి ఇక్కడ గడ్డం వివేక్ ఉన్నాడు కదా, ఆ కుటుంబానికి సంబంధించి ముచ్చట తీసుకొచ్చి ఈ ముచ్చట మాత్రం మాట్లాడిండు మోత్కుపల్లి. మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుండు రేవంత్ రెడ్డి. 80 లక్షల మంది ఉన్న మా సామాజిక వర్గానికి మీరు ఎట్లా అన్యాయం చేస్తారని ప్రశ్నించిండ్రు. ఒక్క సీటుకు కూడా మా మాదిగల అర్హులు గారా అంటూ కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. మీడియా సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ మా మాదిగ కులానికి న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. 80 లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక టికెట్ ఇవ్వరు కానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టికెట్లు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. 10 మంది సీఎంలను చూశాను కానీ ఈ రకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరూ లేరని అన్నారు. మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించారు. ఒక కాంగ్రెస్ నాయకుడిగా తాను బాధపడుతున్నానని ఎమోషనల్ అయ్యారు. మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్లుగా 3 స్థానాల్లో 1 కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మాదిగ జాతికి అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా, ఎప్పుడు ఇస్తాడో అని చూస్తానని చెప్పేసి ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేసిండు. మొత్తం మీద 3 టికెట్లు ఇస్తే ఎస్సీ మాల సామాజిక వర్గానికి 3 టికెట్లు ఇచ్చిర్రు. కాకపోతే మాదిగ సామాజిక వర్గానికి 80 లక్షల మంది ఉన్న మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తలేరు, 1 టికెట్ ఇవ్వలేరు, మేము అర్హులం కాదు, ఇది మమ్మల్ని అవమానపరిచినట్టే అని చెప్పేసి మోత్కుపల్లి మాట్లాడారు. ఒక మోత్కుపల్లి కాదు, ఆ సామాజిక వర్గంలో ఉన్న చాలా మంది, సంపత్ కుమార్ కూడా లేఖ రాసిండు, సోనియా గాంధీకి డైరెక్ట్ లేఖ రాసిండ్రు, అక్కడ మల్లు రవి స్థానంలో మాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి. మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది రాష్ట్రంలో. నమ్మినోళ్ళను నట్టేట ముచ్చుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఒకవైపు నీళ్ళ కోసం అలమటిస్తూ ఉన్నారు వాళ్ళ నియోజకవర్గాలలోనే. ఇక ఇది పరిస్థితి రాష్ట్రంలో. తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్న పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి. కావాలని ఈ ట్యాక్సుల వసూళ్ల రూపంలో దందాలు చేసుకుంటా మొత్తం మీద పైసలన్నీ అక్కడికి ముడుపులు కడతా ఉన్నాడని చెప్పేసి బాగా వినబడుతున్న మాట.